హలో అండి. మనకు ఈ భూమి గురించి, మన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి అంత తెలుసు అనుకుంటాం కదా. కానీ నిజమేంటంటే మనకు బాగా పరిచయమున్న ఈ భూమిపైనే మన ఊహకందని దాదాపు గ్రహాంతర ప్రపంచాల్ని తలపించే ఎన్నో వింతలు దాగి ఉన్నాయి. ఈరోజు మనం మన కళ్లను సైతం మోసం చేసే కొన్ని భౌగోళిక వాస్తవాలను, అద్భుతాలను చూడబోతున్నాం. లెట్స్ స్టార్ట్. సరే, అసలు విషయానికి వద్దాం. ఒక నది అందులో పడిన జంతువులను సజీవంగా ఉడకబెట్టేస్తుందంటే నమ్ముతారా? అసలు ఎలా సాధ్యమంటారా? పెరూలోని అమెజాన్ అడవుల్లో ప్రవహించే షానాయి తింపిష్కా నది చేసే పనే ఇది. దాదాపు 4 మైళ్ల పొడవుండే ఈ నది నీరు ఎప్పుడూ 200 డిగ్రీల ఫారెన్హీట్ ఉష్ణోగ్రతతో మరుగుతూనే ఉంటుంది. లోపల ఉన్న జియోథర్మల్ స్ప్రింగ్స్ అంటే భౌగోళిక వేడినీటి బుగ్గల వల్లే ఇలా జరుగుతుందన్నమాట. ఏ జంతువైనా పొరపాటున ఇందులో పడిందా అంతే సంగతులు. మనకు తెలిసిన ప్రపంచం ఎంత విచిత్రమైనదో చెప్పడానికి ఇదొక చిన్న శాంపుల్ మాత్రమే. సో ఈరోజు మనం ఏమేం చూడబోతున్నామంటే 1. అత్యంత ప్రమాదకరమైన జలాలు, 2. ఆశ్చర్యపరిచే భూభాగాలు, 3. మానవ భౌగోళిక వింతలు, 4. ఆశ్చర్యపరిచే పరిమాణాలు మరియు 5. భౌతిక శాస్త్రానికే సవాల్ విసిరే అద్భుతాలు. ఈ ఆర్డర్లోనే మన ప్రయాణం సాగుతుంది. మొదటి విభాగం భూమిపై ఉన్న అత్యంత ప్రమాదకరమైన వింతైన జలాలు. 20%. అవునండి, ప్రపంచంలో ఉన్న మొత్తం మంచినీటిలో 5వ వంతు నీరు కేవలం ఒక్కటంటే ఒక్క సరస్సులోనే ఉంది. అదే రష్యాలోనే బైకాల్ సరస్సు. ఇది ఎంత లోతుంటుందో తెలుసా? ఏకంగా 1642 మీటర్లు, పైగా 2,50,00,000 ఏళ్లనాటి పురాతన సరస్సిది. నీళ్లెంత స్వచ్ఛంగా ఉంటాయంటే ఎటువంటి ఫిల్టర్ లేకుండా డైరెక్ట్గా ఆ సరస్సులోంచే తాగేయచ్చు. ఇట్స్ అమేజింగ్ కదా. ఇప్పుడు నల్ల సముద్రం, అదే బ్లాక్ సీ ఉపరితలాన్ని, దాని అడుగు భాగాన్ని ఒకసారి కంపేర్ చేద్దాం. పైకి చూస్తే మామూలు సముద్రంలాగే ఉంటుంది. కాని సోనార్ టెక్నాలజీతో చూసినప్పుడు శాస్త్రవేత్తలకే మతిపోయింది. ఎందుకంటే ఆ సముద్రం అడుగున ఒక భారీ రహస్య నది ప్రవహిస్తోంది. అందులో కూడా జలపాతాలు, ఫాస్ట్గా పారే ప్రవాహాలు అన్నీ ఉన్నాయి. ఒకవేళ ఆ నది గనక సముద్రం అడుగున కాకుండా భూమిపైన ఉండి ఉంటే నీటి ఘనపరిమాణం పరంగా అది ప్రపంచంలోనే 6వ అతిపెద్ద నది అయ్యుండేది. జస్ట్ ఇమాజిన్. రెండవ విభాగం బొర్రపాడయ్యేలా చేసే భూభాగాలు మరియు సరిహద్దులు. ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయమేంటంటే మన భూమిపై 8వ ఖండం ఒకటుంది. అది ఎక్కడో కాదు, పసిఫిక్ మహాసముద్రం అడుగున దాగి ఉందన్నమాట. దాని పేరే జీలాండియా. ఇండియా కంటే దాదాపు రెట్టింపు సైజులో ఉండే ఈ ఖండం సుమారు 8,50,00,000 ఏళ్ల క్రితమే ఆస్ట్రేలియా నుంచి విడిపోయి సముద్రంలో మునిగిపోయింది. అంత పెద్ద భూభాగం ఇన్నాళ్లూ సముద్రం అడుగునే ఉన్నా దాన్ని 2017లో మాత్రమే శాస్త్రవేత్తలు అధికారికంగా గుర్తించారు. సరే, ఇప్పుడు ఒక నెక్స్ట్ లెవెల్ భౌగోళిక వింతను చూద్దాం. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఫిలిప్పీన్స్లో వల్కన్ పాయింట్ అని ఒకటుంది. అక్కడ ఎలా ఉంటుందంటే ఒక దీవి, ఆ దీవి లోపల ఒక సరస్సు, మళ్ళీ ఆ సరస్సు లోపల ఇంకో దీవి, ఆ దీవిలో మళ్ళీ చిన్న సరస్సు, అందులో ఫైనల్గా ఇంకొక దీవి. వినడానికే ఇన్సెప్షన్ సినిమాలాగా ఉంది గదూ. వేల సంవత్సరాల పాటు జరిగిన అగ్నిపర్వత పేలుళ్ల వల్ల ఈ అద్భుతమైన నిర్మాణమే ఏర్పడింది. మనుషులు గీసుకున్న బార్డర్స్ కూడా కొన్నిసార్లు ఇలాంటి వింత పరిస్థితుల్నే క్రియేట్ చేస్తాయి. ఉదాహరణకు అమెరికాలోని 4 కార్నర్స్ మాన్యుమెంటు. అక్కడ మీరు కరెక్ట్గా ఆ పాయింట్లో నిలబడితే ఒకేసారి 4 వేర్వేరు రాష్ట్రాల్లో ఉన్నట్టు లెక్క. అదలా ఉంచితే స్వీడన్, నార్వే దేశాల బార్డర్ గురించి విన్నారా? దట్టమైన అడవి మధ్యలో ఏకంగా 2,000 కిలోమీటర్ల పొడవునా చెట్లను నరికేసి ఒక దారిలాంటి సరిహద్దును ఏర్పాటు చేశారు. ఎంత పెద్ద దారి అంటే అంతరిక్షం నుంచి చూసినా సరే ఆ బార్డర్ లైన్ స్పష్టంగా కనిపిస్తుంది. మూడవ విభాగం మానవ భౌగోళిక వింతలు. ఇక్కడ కనిపిస్తున్న 1 అనే నెంబర్ ఏంటనుకుంటున్నారు? అమెరికాలోని నెబ్రాస్కా రాష్ట్రంలో ఉన్న మోనోవి అనే ఊరి మొత్తం జనాభా అండది. అవును, మీరు విన్నది కరెక్టే. ఆ ఊరిలో ఎల్సీ ఐలర్ అనే ఒకే ఒక్క ఆవిడున్నారు. ఆ ఊరికి మేయరామే, లైబ్రేరియనామే, పబ్ నడిపేది కూడా ఆమె. అంటే ఆ ఊరి మొత్తం ప్రభుత్వ యంత్రాంగం ఒకే ఒక్క మనిషి చేతిలో ఉందన్నమాట. ఒక రకంగా ఆవిడే ఆ ఊరికి రాణి. ఇప్పుడు ఇక్కడ నిజంగా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఒక ఊరు మొత్తం ఒకే బిల్డింగ్లో ఉంటే ఎలా ఉంటుంది? అలాస్కాలోని విఠియర్ అనే ప్రాంతంలో ఇదే జరుగుతోంది. దాదాపు 200 మంది జనాభా ఉన్న ఆ ఊరు మొత్తం ఒకే ఒక్క 14 అంతస్తుల బిల్డింగ్లో జీవిస్తోంది. అది రెండో ప్రపంచ యుద్ధం కాలం నాటి పాత భవనం. స్కూల్, పోస్టాఫీసు, ఆస్పత్రి అన్నీ ఆ ఒక్క బిల్డింగ్ లోపలే ఉంటాయి.
బయట ఉండే భయంకరమైన చలిని తట్టుకోడానికే వాళ్ళంతా ఇలా ఒక నిలువు పట్టణంలా ఆ భవనంలోనే బతికేస్తున్నారు. 4వ విభాగం ఆశ్చర్యపరిచే పరిమాణాలు మరియు కొలతలు. ఒకసారి ఈ కంపారిజన్ చూడండి, మీకే క్లారిటీ వస్తుంది. ప్లూటో గ్రహం గురించి విన్నాం కదా, దాని సర్ఫేస్ ఏరియా సుమారు 1.66 కోట్ల చదరపు కిలోమీటర్లు. అదే రష్యా దేశపు ఏరియా 1.70 కోట్ల చదరపు కిలోమీటర్లు. అంటే ఆకాశంలో ఉన్న ఆ ప్లూటోని మొత్తంగా తీసుకొచ్చి భూమిపై ఉన్న రష్యా దేశంలో కరెక్ట్గా ఫిట్ చేసేయొచ్చు. ఏకంగా 11 టైమ్ జోన్లలో విస్తరించి ఉన్న రష్యా ఎంత పెద్దదో ఆలోచించండి. మరియు ఇది అద్భుతంగా దేన్ని స్పష్టం చేస్తుందంటే జనాభా సాంద్రతలో ఎంత పిచ్చి వేరియేషన్స్ ఉన్నాయో చెబుతోంది. ఇక్కడ చూడండి, అమెరికాలో ఒకే ఒక రాష్ట్రమైన కాలిఫోర్నియా జనాభా 3,90,00,000. అంతమంది ఒక చిన్న ఏరియాలో ఇరుక్కుని ఉంటే ప్రపంచంలోనే అత్యంత విశాలమైన దేశాలలో ఒకటైన కెనడా మొత్తం జనాభా కేవలం 4 కోట్లు. ఒక చిన్న రాష్ట్రంలో ఉన్న జనాభా ఒక పెద్ద దేశం మొత్తం జనాభాతో సమానమన్నమాట. జనాభా గురించే మాట్లాడుతున్నాం కాబట్టి ఈ డోనట్ చార్ట్ చూడండి. మన భూమి మీద ఉన్న మొత్తం 800 కోట్ల జనాభాలో దాదాపు 90% మంది, అంటే సుమారు 657 కోట్ల మంది కేవలం భూమధ్యరేఖకు ఉత్తరాన ఉన్న అర్ధగోళంలోనే నివసిస్తున్నారు. ఎందుకంటే పెద్ద పెద్ద భూభాగాలు, మనం బతకడానికి అనుకూలమైన వాతావరణమంతా అక్కడే ఎక్కువగా ఉండటం వల్లే ఈ నార్థన్ హెమిస్ఫియర్ ఇలా ప్యాక్ అయిపోయింది. 5వ విభాగం భౌతిక శాస్త్రానికై సవాల్ విసిరే అద్భుతాలు. ఇక్కడ కొన్ని రంగుల అద్భుతాలను స్పీడ్గా చూద్దాం. బొలీవియాలో సలార్ డి యుయుని అని ఒక ఉప్పు ఎడారి ఉంది. వాన పడినప్పుడు ఆకాశం అందులో రిఫ్లెక్ట్ అయ్యి ప్రపంచంలోనే అతిపెద్ద అద్దంలా మారిపోతుంది. అలాగే మాల్దీవుల్లో వాదు దీవి సముద్రం రాత్రిపూట బయోల్యూమినిసెన్స్ వల్ల స్టార్స్ రాలినట్టు బ్లూ కలర్లో మెరుస్తూ ఉంటుంది. ఇక ఇండోనేషియాలో కేలిముటు అగ్నిపర్వత సరస్సులు ఎప్పుడు ఏ రంగులోకి మారతాయో ఎవరికీ తెలీదు. కెనడాలోని స్పాటెడ్ లేక్ వేసవిలో నీరు ఆవిరైపోయి పాలిష్ చేసిన డాట్స్లాగా, అంటే చుక్కల ప్యాటర్న్ను ఏర్పరుస్తుంది. అసలు ఈ డెత్ వ్యాలీలోని సెయిలింగ్ స్టోన్స్ అంటే కదిలే రాళ్ల గురించి వినే ఉంటారు. 100 పౌండ్ల బరువుండే రాళ్ళు వాటికవే అలా ఎడారిలో నడుచుకుంటూ వెళ్తాయి, వెనకాల ఒక లైన్ గీస్తూ. ఎవరూ వాటిని టచ్ చేయరు. ఇది ఎలా సాధ్యం అని సైంటిస్టులు ఎన్నాళ్ళో బుర్రలు పీక్కున్నారు. ఫైనల్గా తెలిసిందేంటంటే రాత్రిపూట ఏర్పడే చాలా పల్చటి మంచుపొరల మీద గాలి పడినప్పుడు ఆ ఫోర్స్కి ఈ రాళ్లు జారుకుంటూ అలా కదులుతాయట. భలే ఉంది గదా. ఇప్పుడు మరొక వింతను చూద్దాం. ఇది ఇంకా ఇంట్రెస్టింగ్. కెనడాలోని మ్యాగ్నెటిక్ హిల్ అనే ప్రదేశమిది. ఇక్కడ మీరు కార్ ఇంజన్ ఆపేసి న్యూట్రల్ గేర్లో ఉంచితే అది కొండపైకి వెనక్కి కదులుతున్నట్లు అనిపిస్తుంది. వామో, గ్రావిటీ లేదేమో అనిపిస్తుంది. కానీ యాక్చువల్లీ అది కంటికి కనిపించే ఒక ఆప్టికల్ ఇల్యూజన్ మాత్రమే. చుట్టుపక్కల ఉన్న ఆ ల్యాండ్స్కేప్ వల్ల కిందకున్న వాలు కూడా మనకి పైకున్నట్టుగా భ్రమ కలుగుతుంది. అలాగే ఈ 3 వాటర్ఫాల్స్ ముచ్చట వినండి. మారిషస్ సముద్రం అడుగున నీరు ఒక పెద్ద లోయలోకి పడిపోతున్నట్లుంటుంది. కానీ అది కేవలం ఇసుక జారిపోవడం వల్ల కలిగే భ్రమ. ఇక ఐర్లాండ్లోని క్లిఫ్స్ ఆఫ్ మోహెర్ ఇంకా ఫారో దీవుల్లో అయితే జలపాతాలు పైనుంచి కిందకు కాకుండా కిందనుంచి పైకి ఆకాశంలోకి పారతాయి. ఎందుకంటే అక్కడి సముద్రం మీదుగా గంటకు 100 కిలోమీటర్ల స్పీడుతో వీచే బలమైన గాలులు ఆ నీటిని అలా రివర్స్లో పైకి నెట్టేస్తాయన్నమాట. సో ఫైనల్గా చెప్పొచ్చేదేంటంటే గురుత్వాకర్షణ, నీరు, చివరికి మనం గీసుకున్న ఈ బార్డర్స్ కూడా మన కళ్లను ఎంతలా మోసం చేయగలిగితే మనకు తెలియకుండా ఈ భూమి మీద ఇంకా ఎన్ని రహస్యాలు దాగి ఉన్నాయో కదా. మనకంతా తెలుసు అని ఫీలవుతాం, కానీ ఈ భూమి మనల్ని ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. బహుశా మనం కళ్లతో చూసే వాస్తవాలన్నీ ఎప్పటికీ నిజాలు కాకపోవచ్చు. ఈ వింతలన్నీ మన ప్రపంచం గురించి ఇంకా తెలుసుకోవాలనే క్యూరియాసిటీని పెంచాయని అనుకుంటున్నాను. సో ఎప్పుడూ దేన్నైనా గుడ్డిగా నమ్మేకుండా ప్రశ్నిస్తూనే ఉండండి.